పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ, పల్లె పండగ. రోడ్లు వేసినోడికి ఎవడికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్నా మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద? కంట్రోల్ చేశారా? ప్యాకాట్లు ఎక్కడ నాగినయా? మీరెక్కిన దగ్గర నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా పేకాట ఆగిందా? మావుళ్ళు తీసుకుంటున్నారు, స్టేషన్ మావుళ్ళు, ఎమ్మెల్యేల మావుళ్ళు, టీడీపీ కార్యకర్తల మావుళ్ళు, అంటే వార్డు ఇన్ఛార్జా, గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు. కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా, ఏమన్నాడు? ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని. అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఒక దళితవాడలో, అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం. మీరు కానీ, మీ అబ్బాయి కానీ, మీ డిప్యూటీ సీఎం కానీ, లేదా ఒక మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటమేంట్రా, మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. ఆడపిల్లని, ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. విలేకరుల్ని కాలుచి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా? పట్టించుకున్నారా? కేసు కట్టారా? ఇవాళ అసలు ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటారు. ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు. ఇవాళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి, మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి, ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయండి. ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలే కదా, కొత్త పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేమో దాన్ని రద్దు చేసి 100కు 100% మేము మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మెడికల్ కాలేజీ నిర్వహణ సంవత్సరానికి 70-80 కోట్లు మేమే ఇస్తాం అని చెప్పిన వాళ్ళు ఇవాళ కాలేజీని అమ్మేస్తున్నారు. కాలేజీతో పాటుగా ప్రభుత్వ ఆసుపత్రిని కూడా అమ్మేసేటువంటి తప్పుడు పని మీరు ఎత్తుకుని ఇవాళ మళ్ళీ సిగ్గుపడకుండా ఇవన్నీ మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి 1 కోటి మంది పైగా, 1 కోటిని టార్గెట్గా, అంటే 1 కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది లేదా 5.5 కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా 190% మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం, అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో, బుద్ధి వస్తుందేమో, జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా, తోక ముడుచుకుంటారేమో, బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని 1 కోటి మందితో, అంటే 1,04,00,000 మంది సంతకాలు పెట్టి, అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి, అతనికి చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి, 66 ఏళ్ల పాటు రూపాయికి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటం కాక ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తడిగినంత మాత్రాన ఎకరా అంటే 60-70 ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని, నర్సింగ్ కాలేజీని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని 350 నుంచి 500 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజుకి 66 ఏళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి? అమ్మేయటం కాదని అడుగుతున్నాను. అయ్యా తప్పయ్యా ఇది అని చెప్పని 1 కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే. హడావుడిగా పాపం సత్యకుమార్ అయిన ఆయన ఒక ఆయన వచ్చాడు. అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అదొక పసుపచ్చ పుష్పం. సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది? ఎరుపుగా కింద ఆకుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగైన ఆ పువ్వు ఎరుపు, అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది. ఈ పువ్వు, ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పసుపు పువ్వు అయిపోయింది. ఇది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? హడావుడిగా లోకేష్ గారు పడుకున్నాడు ఇంట్లో. పడుకుంటే లోకేష్ కర్రోడు ఇచ్చుకుని 4 బాది, లెగరా బాబు జగన్మోహన్ రెడ్డి మన కొంప కూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చరచ్చ చేస్తున్నాడు, నీకు మంత్రి ఇచ్చాం, సంపాదించుకుంటాక అవకాశం ఇచ్చాం, లేనని 4 బాది తరిగితే హడావుడిగా నిద్రలోంచి లేచి వచ్చి మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికాలు పోతున్నాడు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసి ఇచ్చాడు, రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీలని లీజు పేరుతో కొనుక్కుంటారో, 66 ఏళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరినీ జైల్లో వేస్తా అన్నాడు అని చెప్పాడు. ఆయన మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీని జైల్లో, నీకు చేతనైతే అమిత్ షాని జైల్లో, నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే, ఈ విధానం తీసుకొచ్చింది నేనే, సంతకం పెట్టింది నేనే, నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు. నాకు ఈ పచ్చపుష్పమైనటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు, ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు, ఇది బీజేపీ పువ్వు కాదు ఇది. ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే, ఎన్నటికి కూడా చెప్పాను, నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు, మా అన్నయ్యని కొట్టు, మా బామ్మర్దిని కొట్టాను, మొత్తం ఊళ్ళో మా బావని కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించాను. ఎందుకంటే నాతో పాటు అందరూ కొడితే అందరికి సమానం అయిపోద్ది కదా అని చెప్పాను. ఇతను తొంత ఎట్లా ఉందా అంటే, వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి కథ ఒకటి గుర్తుకొస్తుంది.